ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు అట్టుకొచ్చానండి. ఓ పల్మి సోవీట్ అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తున్నాడు. మన మద్దాల వారి పెళ్లి సందడండి అదేనండి బాబా. మన మద్దాల వీరనాయుడు గారు ఆయన శ్రీమతి విజయలక్ష్మి గారు లేరు, చూడముచ్చటగా ఉంటారు. మరి వాళ్ళ తమ్ముడు గారు కీర్తిశేషులు మన మద్దాల ఎరుకునాయుడు గారు ఆయన శ్రీమతి లక్ష్మి గారు ఉన్నారు కదా, ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉండేవారు. మరి వాళ్ళ ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు మన వీరప్పారావు పెళ్లినే అదేనండి మన మణికంట. మంచి మనసునుడు సొగసైనుడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. చూసారా మన మహేష్ బాలు ఎంత క్యూట్ గా నిగనిగలాడిపోతున్నాడు అన్నట్టు మన మణికంట చేసుకోపోయి ఆ సక్కన సొక్క ఎవరంటారా మన ఒంగోలు వాస్తవ్యులు మన కొడవల చలపతిరావు గారు ఆయన శ్రీమతి జయలక్ష్మి గారు లేరు, అనురాగంతో మాట్లాడేస్తా ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమార్తె ముద్దుల కుమార్తె మన ప్రవళికండి. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. ఒంగోలు అందాలను కలబోసుకుని కొందన బొమ్మలో ఉంటదండి. మరి ఇదిగో అన్నట్టు మన మణికంట ప్రవళి కదే పెద్ద లవ్ హిస్టరీ అండి. వీళ్ళ టైం బాగుండి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయిందండి. మరి చూడడానికి చక్కగా ఉండే ప్రేమ జంట అండి. ఇదిగో చూసారా ప్రేమ జంట అనగానే ఎలా సిగ్గుపడిపోతున్నారు. మరి ఇలాంటి ప్రేమ జంట కాదండి. మరి ఈ చూడముచ్చటగా ఉండే ప్రేమ జంటకి పెద్దల వివాహం నిశ్చయించారండి. ఇంతకీ పెళ్లి ఇప్పుడు అంటారా ఈ నెల అక్టోబర్ 11వ తారీఖు అనగా శనివారం రాత్రి 11:32 ఇంతకీ పెళ్లి ఎక్కడంటారా మన మునగపాక మండలం టీ సిరసపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుందండి. అన్నట్టు భోజనాలు అంటారా ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పీని వంటలు 4 కూరలు విశాఖ వాళ్ళ రుచులతో ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాపితే మాట వచ్చేద్దండి. ఎన్ని పనులు ఉన్నా పక్కనిటేడుకు వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇదిగో మరిచిపోకండి, అసలే మన మద్దాల వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మన పెళ్ళికొడుకు పెద్దనాన్న గారు పెద్దమ్మ గారు, మరి మన పెళ్ళికొడుకు అమ్మగారు లక్ష్మి గారు కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేస్తున్నారు. మీరు రాపితే మా వాళ్ళు బెంగడేసుకుంటారండి. ఇదిగో మీకోసం మన మద్దాల ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తుందండి. పైగా మీకోసం చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారండి. మరి అసలే మన వాళ్ళ అరేంజ్మెంట్ లో అసలు తగ్గేది లేదు అంటున్నారండి. ఇదిగో మీరు మాత్రం బయలుదేరి వచ్చండి. అసలే మీరు రాపితే మన ప్రేమ జంట కూడా బెంగడేసుకుంటది. ఉంటానండి మరి. హాయ్.